హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేతిరెడ్డి వ్లాగ్స్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. కొబ్బరి ముట్టీలండి. కొత్తగా ఉంది కదా వినడం కూడా. ఇది చాలా పురాతనమైన రెసిపీనే, కానీ మనం ఎక్కువ వాడుకలో లేదు, ఎవరు తక్కువ చేసుకోవడము, కానీ చాలా బాగుంటుందండి. ఇది స్టీమ్, జస్ట్ 1-2 డ్రాప్స్ ఆయిల్ అంతే. దీనికి మిగతా అంతా మనం స్టీమ్ చేసుకోవడమే అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి ఒకసారి. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలండి: పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు అండి. మనం నానబెట్టుకున్నాను నేను ఇది 3 hours అట్లా. మనం పచ్చి శనగపప్పు ఎంత ఉంటే కొబ్బరి కూడా అంతే క్వాంటిటీ ఉండాలండి. నేను ఒక పెద్ద కప్పు పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నా అండి. ఇది కూడా అంతే అండి. పచ్చి కొబ్బరి కూడా అంతే క్వాంటిటీ మనకు అవసరం అండి. కొత్తిమీర అండ్ కరివేపాకు అండి, దీంట్లోనే ఉన్నాయి 2. ఆవాలు, పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి అండి. దీనికి కావాల్సినవి అంతే అండి, ఇంకా వేరే అవసరమే లేదు మనకి. మనం శనగపప్పు గ్రైండ్ చేసుకుందామండి. నేను నానబెట్టాను కదా 3 hours. మనకి ఇది ఎంత ఉంటుందో పచ్చి కొబ్బరి కూడా అంతే అవసరం అండి. నేను ఆల్రెడీ పచ్చి కొబ్బరి చేసి పెట్టా అండి. ఎండుమిర్చి అండి, దీంట్లోకి ఒక 4 వేసాను నేను. గ్రైండ్ చేద్దామండి ఒకసారి. కొంచెం ఇందులో కొబ్బరి కూడా వేస్తున్నాండి. ఆల్రెడీ చేసి పెట్టాను. కొంచెం ఎక్కడన్నా ఉంటే కూడా తడి అనేది ఉంటుంది కదా. ఇది మెత్తగా అయిందండి. బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ వెలిగించుకుందామండి ఒకసారి. ఇది హీట్ అయ్యేలోపు మనం కొంచెం ఇది మంచి కలుపుకుందాము. ఉప్పు అండి, కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాము దీనికి సరిపడా. ఈ ఆయిల్ కాగితే మనం పోపు వేసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి, చేసి ట్రై చేయండి. ముట్టీలు అంటే మనం చికెన్, మటన్ ముట్టీలు చేస్తాం కదండి, అలా కాకుండా కొబ్బరి ముట్టీలు వెజ్ లవర్స్కి కూడా ఇది చాలా బాగుంటుందండి. వెజిటేరియన్ ఏం చేయాలి స్పెషల్ అనుకుంటాం కదా, ఇది ఒకటి దాంట్లో ఒక భాగం అండి. ఇది పచ్చిమిర్చి అండి, ఇళ్ళనైతే కరివేపాకు, కొత్తిమీర అండి. జస్ట్ ఇది పోపు అండి, దీంట్లో కలపడానికి మాత్రమే. మనము ఆయిల్ ఏది అవసరం లేదండి మనకి, జస్ట్ ఇది కొంచెం మాత్రమే. జస్ట్ దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఆవిరి మీద అయితేనే చాలా టేస్ట్ ఉంటుందండి. ఓకే అండి, నేను తీసేసి ఇది స్టీమర్ అది పెడుతున్నా అండి నేను స్టవ్ మీద.
అడుగున వాటర్ పోసాయండి, నేను పోసేసి ఇలా పెట్టాయండి. మూత పెడుతున్నాను. మనం ఇది కలిపేసుకుందామండి పోపు. దీంట్లో మనం అన్నీ వేసేసాం కదండి ఆల్రెడీ. ఒకసారి కాలుతుందండి, కలిపేసుకొని ముట్టిలాగా చేసుకోవడం అండి. మనం ముట్టీలు అంటే షేప్ ఎలా అంటే రౌండ్గా ఉంటాయి, ఇట్లా పొడవులో అండి. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు అండి. నేను 2 రకాల షేప్స్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. మనం పచ్చి కొబ్బరి తినమంటే తినం కదండి, ఇలా కూడా యూజ్ అవుతుందండి. మనం కొబ్బరి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కొబ్బరిలో. ఈ విధంగానైనా మనం కొబ్బరి తీసుకుంటాం కదా, అందుకోసం కూడా నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నా అండి. టెన్ మినిట్స్ అయితే కరెక్ట్ సరిపోద్దండి మనకి. ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, కానీ ఇది ఇలా అయితేనే చాలా మంచిది అండి ఆయిల్ కంటే కూడా. అందుకనే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి, మీకు ఇలానే చేసి చూపిస్తున్నాను నేను. మనం కుడుములు చేసుకుంటాం కదండి, అదే టైప్లోనే మనం దీన్ని చేసుకోవాలి. ఇప్పుడు మూత పెడుతున్నా అండి, సరిపోయినాయి ఇవి. ఒక 10 మినిట్స్లో ఓపెన్ చేద్దామండి. ఓకే అండి, ఒకసారి చూద్దామండి ఎలా ఉన్నాయో. మంచి స్మెల్ అయితే వస్తుందండి. కొబ్బరి శనగపప్పు అంటుకోవట్లేదండి. ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉంచితే ఇంకా గట్టిగా అవుతాయేమో అని నా ఉద్దేశం. ఇంకొక 2 మినిట్స్ అట్లా ఉంచుదామండి. ఓకే ఓకే అండి, ఒకసారి చూసేద్దాం ఎలా అయిందో. లిడ్ ఓపెన్ చేయగానే అసలు మంచి స్మెల్ వస్తుందండి, అంటుకోవట్లేదండి. అయినాయండి. ఓకే అండి, బంద్ చేద్దాం. ఇంకా బంద్ చేసి సర్వ్ చేసుకుందాం. అయిపోయిందండి, బంద్ చేద్దాం. ఓకే అండి, టేస్ట్ చేద్దాం. కొబ్బరి ముట్టీలు అసలు చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత తుంపితే లోపల ఎంత గుల్లగా ఇట్లా మంచిగా వచ్చేసింది, సాఫ్ట్నెస్గా పఫీగా వచ్చిందండి. ఆల్రెడీ మేము చేసి పెట్టుకున్న మోరంగడ్డ చట్నీతో నేను టేస్ట్ చేస్తున్నా అండి. ఏ పచ్చడి అయినా అండి, ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో మనం టేస్ట్ చేయొచ్చండి. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ, ఏదైనా. అసలు చాలా బాగుందండి. కొబ్బరి అండ్ శనగపప్పు, దాంట్లో వేసిన ఎండుమిర్చి కానీ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కానీ అన్నీ బాగున్నాయండి. దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా, సాల్ట్ అన్నీ సరిపోయిందండి. అసలు చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉందండి. ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి, ట్రస్ట్ మీ అండి, నన్ను నమ్మండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే చేయండి. నేను ఏమేమి చెప్పానో అలానే చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బై బై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.